అమ్మా ఈరోజు మా కోసం ఏం వండాం? ఈరోజు మీకోసం గోంగూర చికెన్, ఆంధ్ర స్పెషల్ ఎమ్మి గోంగూర చికెన్. అయితే ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ అన్నమాట. కెన్యాలో గోంగూర చికెన్ అంటే ఒక రేంజ్లో ఉండాల్సిందే మనకు దొరికినప్పుడు. మరి స్పెషల్ వంటకాన్ని ఎలా చేయాలో మన ఫాలోవర్స్ కూడా చెప్తావా? తప్పకుండా. టుడే స్పెషల్ గోంగూర చికెన్. ఇది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, వచ్చేయండి. మా మామనే షాప్కి వెళ్ళి చక్కగా చికెన్ని తెచ్చింది. ఇలా కట్ చేయించుకొని దాన్ని ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి మంచిగా వాటికి పట్టిస్తుంది అనమాట, మ్యారినేట్ చేస్తుంది. చికెన్ అలా మ్యారినేట్ చేసి పెట్టినాక ఇగో ఆనియన్స్, దానికోసం ఆనియన్స్, టమోటోస్, చిల్లీ ఇవన్నీ కట్ చేసి పెడుతుంది అనమాట. తర్వాత గోంగూర కూడా వాష్ చేస్తుంది. ఇప్పుడు మనం అసలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర. ఇక్కడ మా గోంగూర to mix together. Very nice. Taste. Yeah, it's a bit sweet like tamarind taste. నీట్గా ఇసుకపోయేటట్టు వాష్ చేసింది. గోంగూర చికెన్ ఎలా వండాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని ఆయిల్, బటర్ వేసి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఇలాచి, చెక్క, లవంగాలు, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ ఫ్రై అయినాక పసుపు, టమోటో, చిల్లీస్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా మగ్గింది అని తెలిసినాక మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని మగ్గబెట్టుకోవాలి. గోంగూర కూడా బాగా మగ్గిపోయినాక ఇందులో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా కుక్ అయింది అనుకున్నప్పుడు గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. సరిపడిన మసాలాలన్నీ వేసినాక కారం, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని చికెన్ ని బాగా ఇలా ఉడికించుకోవాలి. ఆ గోంగూరలో మసాలాలో ఉడికిన చికెన్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి అది చేయటం. చక్కగా గోంగూర చికెన్ కలిపి పెడతాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పు. ఇంటింగ్గా ఉందా చూడటానికే? బాగుందా? ముక్క కూడా చాలా మెత్తగా జ్యూసీగా బాగుంది. ముక్క మెత్తగా ఫ్లేవర్ పోతే బాగుంది. గోంగూర చికెన్ చాలా టేస్టీగా, అసలు స్మెల్ కూడా అద్దరిపోతుంది. మా అమ్మాయికి అయితే తెగ నచ్చేసింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎక్కువ స్పైసీ లేకుండా టేస్టీగా బాగుంటుంది, సింపుల్గా అయిపోయింది. ఓకే, మేమైతే మా అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది, మీరు కూడా ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.